టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ తరపున కేవలం 21 స్థానాల్లో పోటీ చేయించి 21 స్థానాల్లో కైవసం చేసే విధంగా ఆయన దేశవ్యాప్తంగా పలు రాజకీయాల్లో చేసిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీని ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీని కూడా ఈరోజు రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన పార్టీలో కూడా కీలకంగా చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా చాలామంది చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా చాలామంది జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా మోడీ గారు భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట. జూన్ 21 తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన వైజాగ్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. దీంతో షాక్లో ఉందట ఆంధ్ర రాజకీయాల్లో. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల గుండెలో నిలిచిపోతున్నారు. నిజమైన నాయకుడు అంటూ ఆయన దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.